సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో 2 రోజుల జాతీయ సదస్సు ఇంటిగ్రేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫార్మసీ ఎగ్జిక్యూషన్ అండ్ ఎక్స్ప్లోజన్ అనే అంశంపై 2వ రోజు 15 నవంబర్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రముఖ స్పీకర్లైన డాక్టర్ సందీప్ సుందరయ్యల్, అసోసియేట్ ప్రొఫెసర్ బిట్స్ పిలానీ రాజస్థాన్ ప్రసంగిస్తూ కొత్త యాంటీ మలేరియాలను గుర్తించడానికి కీమో ఇన్ఫర్మేషన్ అన్వేషణ మరియు అభ్యాసం గురించి క్లుప్తంగా వివరించారు. రెండవ స్పీకర్ మిస్టర్ మలాకా అంజనా కుమార్ ప్రసంగిస్తూ పారిశ్రామిక ఆచరణలో నియంత్రిత్వ దృశ్యం మరియు ఆధునిక ఆటోమేషన్ పరిష్కారాలు అనే అంశంలో అద్భుతంగా విద్యార్థులకు వివరించారు. మూడవ వక్త అయిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి బోనం, సీనియర్ సైంటిస్ట్ సిఎస్ఐఆర్ హైదరాబాద్ ప్రసంగిస్తూ ఇమ్యూనో ఇన్ఫర్మేషన్ ఉపయోగించి సార్వత్రిక నూడోమొనాసిస్ ఆర్జోనా వ్యాక్సిన్ తమ సంస్థ నిర్వహించనున్న ముగింపు వేడుక మరియు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఆశ్రమ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ చేబ్రోలు ప్రసంగిస్తూ కృత్రిమ మేధస్సు, రోగ నిర్ధారణ, చికిత్స, ప్రణాళిక, ఔషధాలు, అభివృద్ధి, ఆసుపత్రి నిర్వహణ వంటి అనేక రంగాలలో వైద్యులకు సహాయకరంగా ఉందని తెలిపారు. ఈ సదస్సులో భాగంగా నిర్వహించిన ఈ పోస్టర్ ఓరల్ మరియు క్విజ్ పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ జాతీయ సదస్సును పురస్కరించుకుని సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, ఫార్మసీ కాలేజీ కరస్పాండెంట్ చలసాని విశ్వనాథరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర బాబుని, ఆర్గనైజింగ్ కమిటీని, అందులో భాగమైన అధ్యాపకుల్ని, విద్యార్థి వాలంటీర్లను, ముఖ్యంగా 770 రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ కమిటీని, ఇందులో 368 మంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుండి హాజరయ్యారని అభినందించారు. అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీరందరూ ఈ సదస్సు నుండి పొందిన జ్ఞానాన్ని, అనుభవాల్ని వారి వృత్తి జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. చివరగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలియజేశారు. To extrapolate, talking about AI, recently I had joined my son in an engineering college in Coimbatore. Somewhere around 13 sections are there in computer science and engineering. దాంట్లో 8-9 sections AIలో ఉన్నాయి. ఏం పిక్తారా AI 9 sessions పెట్టుకొని అంతమంది స్టూడెంట్స్ పెట్టుకుంటే అండ్ ఈజీ relevant. We all look at it from one perspective. We get that knowledge and information that is there, passable information that AI is there. But lot of changes are coming in healthcare. If I am a pessimist, if I look at it from that perspective, many of the jobs in healthcare are at jeopardy. In spite of their busy work, they have accepted our request and submitted their presence here. And I shall thank all the speakers, guests, and I shall be thankful to all the participants who have participated here, research scholars and faculty members from other colleges, and also our parent college. And I express my thanks to organizing committee members. That means scientific committee, registration committee, and hospitality committee, food committee, student coordination committee, and all committees have worked well and made the event grand success. So I